నమస్తే, మీ సోమసుందరం. ఎస్బి ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఈ వీడియో మొట్టమొదటిసారి చూసినట్లయితే ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఇది నేను రియల్ ఎస్టేట్ చేయట్లేదు, సలహా మాత్రమే ఇస్తున్నాను మీకు, మోసపోకుండా. చాలామంది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుందామని చెప్పి దూరం వెళ్ళిపోయి కొంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏ డెవలప్మెంట్ లేక అలా ఉండిపోతుంది. అమ్మేటప్పుడు మాత్రం అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్తారు. తీరా మనం కొన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెళితే అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేక మనం రూపాయి పెట్టి కొంటే దానికి 40 పైసలు వచ్చే ఛాన్సులు ఎక్కువగా కనపడుతున్నాయి తప్ప రూపాయికి రూపాయి రావట్ల. ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం ఇదే. దాంతో వాళ్ళు విసుకొచ్చి రియల్ ఎస్టేట్ అంటేనే పెట్టుబడి పెట్టడం దండగా అని వాళ్ళు అనుకుంటాం, పక్క వాళ్ళకి చెప్పటం, అలాగే రియల్ ఎస్టేట్ చేసే మీడియేటర్లని మోసగాళ్ళు అని చెప్పేసి ఓ మాట అనేయటం చేస్తున్నారు. కానీ మీరు ఆలోచించుకోండి, పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఎక్కడ పెడితే మనకి రూపాయి లాభం వస్తుంది అనేది కావాలి. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టేది భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే కొంటారు చాలామంది. ఇల్లు కొనేవాళ్ళు అయితే మాత్రం అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఆ ఊళ్ళోనే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఏదో వాళ్ళ తగ్గ రీతిలో తీసుకుని కొనుక్కుంటారు. కానీ పెట్టే పెట్టుబడి మాత్రం బాగా ఆలోచించుకుని పెట్టుకోండి. ఇదే నా సలహా. ఇప్పుడు ఎలా పెట్టాలనే దానికి చెప్తున్నా. మీరు సాధ్యమైనంత మటుకు సిఆర్డిఏ లేఅవుట్లో పెట్టుబడి పెట్టండి. అది గేటెడ్ కమ్యూనిటీలో పెట్టండి. ఎందుకంటే అక్కడ మీ స్థలానికి ఎటువంటి భయము లేదు. దాని తర్వాత సిఆర్డిఏ లేఅవుట్లో 60 అడుగులు 40 అడుగు రోడ్లు ఉంటాయి. పార్కులు, నీళ్లు, కరెంటు, డ్రైనేజీ ఇలాంటివన్నీ ఉంటాయి. అది కూడా ఇళ్లకు దగ్గరలోనే ఉండేటట్టుగా వేస్తారు ఆ లేఅవుట్లు, సిఆర్డిఏ లేఅవుట్లు అనేవి. ఉదాహరణ చెప్పాలంటే బాగా ఇండస్ట్రీలు అవి ఉన్న ఏరియాలో అయితే బాగా రూపాయి పెరుగుతుంది. అట్లాగే గవర్నమెంట్లు తరఫున ఇండస్ట్రీలు వస్తున్నాయి అంటే ఆ చుట్టుపక్కల బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకో ఉదాహరణ ఏంటంటే బందరు షిప్ యార్డ్ వస్తోంది. అది వచ్చింది అంటే బందరు నుంచి విజయవాడ వరకు డెవలప్మెంట్ అయి తీరుతుంది. ఎలాగూ అంటే షిప్ యార్డ్తో పాటు చిన్న చిన్న పరిశ్రమలు కూడా వస్తాయి. ఆ వచ్చినప్పుడు మధ్యలో పామరు, ఉయ్యూరు ఇలాంటి వాటిలో షిప్ యార్డ్కి వాళ్ళు దగ్గర ఉండేటట్టుగా, ఇటు సిటీకి దగ్గర ఉండేటట్టుగా చూసుకుని కొనుక్కుంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పెట్టే దాని చుట్టుపక్కల మాత్రం బాగా పెరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ మాత్రం పెట్టే ఇండస్ట్రీలు వస్తున్నాయంటే కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ ఈ ప్రభుత్వం వరకు బాగానే ఉంటుంది, వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది మాత్రం కొద్దిగా డౌట్. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి కొద్దిగా ఆలోచించుకుని తీసుకోవాలి. డెవలప్మెంట్ అయితే ఉంటుంది, అది మళ్ళీ ఒక 4-5 ఏళ్ల తర్వాత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఏరియాలో కొనుక్కోండి, మీ రూపాయికి రూపాయి వస్తుంది. ఇళ్ళు కొనే వారికి మాత్రము ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కునేది ఆ ఊళ్ళోనే, ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడే కొనుక్కుంటారు. వాళ్ళకి మాత్రం ఈ సలహా వర్తించదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.